వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. అందరికీ నమస్కారం. ఈ రోజు ఉద్యోగులు పెన్షనర్లకు చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. డిఏ/డిఆర్ విషయంలో భారీ మార్పులు తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కీలక తీర్పు ఇచ్చింది. డిఏ అంటే ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం, డిఆర్ అంటే పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం. ఇవి రెండు ఎందుకు ఇస్తారు? ధరల పెరుగుదల వల్ల వచ్చే భారం తగ్గడానికి. కానీ ఇక్కడే సమస్య మొదలైంది. కేరళలో ఒక కేసులో ఉద్యోగులకు 14% డిఏ పెంచారు, పెన్షనర్లకు మాత్రం 11% డిఆర్ మాత్రమే ఇచ్చారు. అప్పుడు పెన్షనర్లు ప్రశ్నించారు, ధరలు అందరికీ ఒకేలా పెరుగుతున్నాయి, అయితే పెంపులో తేడా ఎందుకు? దీంతో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు వెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ధరల ప్రభావం ఉద్యోగులపై ఎలా ఉంటుందో పెన్షనర్లకు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి డిఏ/డిఆర్ లో తేడా పెట్టడం సరైంది కాదు. ఇది సమానత్వ హక్కు ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే. ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ఇవ్వడం అనేది వివక్షతో కూడిన నిర్ణయం అని కోర్టు స్పష్టం చేసింది. ఇకపై డిఏ/డిఆర్ పెంపు ఉంటే ఇద్దరికీ సమానంగా ఇవ్వాలని ఆదేశించింది. తీర్పుతో పెన్షనర్లకు పెద్ద రిలీఫ్. భవిష్యత్తులో డిఆర్ తగ్గించే అవకాశం తగ్గుతుంది. అన్ని రాష్ట్రాలపై కూడా ఈ ప్రభావం ఉండొచ్చు. ఇది నిజంగా పెన్షనర్లకు గుడ్ న్యూస్. మీ అభిప్రాయం ఏమిటి? డిఏ/డిఆర్ సమానంగా ఉండాలా? కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.